నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. టీడీపీ చేస్తున్న తప్పిదాలే వైసీపీకి ఊపిరి. ఏం చూసుకుని తిట్ల దండకం. ఓడినా కొడాలి నానికి బుద్ధి రాలేదు. బాబు రైతులను దళారీలకు అమ్మేశాడు. ఆలపాటి ఓడితే నాదెండ్ల పుణ్యమే. గతంలో వైసీపీ చేసిన తప్పుల్నే టీడీపీ పునరావృతం చేస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న ఆ తప్పులే 11 సీట్లకే పడిపోయిన వైసీపీకి ఊపిరిపోస్తోంది. బహుశా వైఎస్ జగన్ కలలో కూడా తన పార్టీకి ఇంత దయనీయమైన అసెంబ్లీ సీట్లు వస్తాయని ఊహించి ఉండరు. రాజకీయాల్లో ఊహించిన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం తప్ప మరో మార్గం ఉండదు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 11 అసెంబ్లీ 4 పార్లమెంట్ స్థానాలకు పడిపోవడంతో ఇక ఆ పార్టీ పని అయిపోయిందని ప్రధానంగా టీడీపీ సంబరపడుతోంది. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు కార్యకర్తలపై ఇష్టానురీతిలో అరాచకానికి తెగబడుతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. కానీ వైసీపీకి 40% ఓటు బ్యాంక్ ఉందనే కీలక విషయాన్ని ముఖ్యంగా లోకేష్ విస్మరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న అరాచకాలన్నింటికీ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమన్న బలమైన అభిప్రాయం ఉంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన కొత్తలో వైసీపీ నేతలు కార్యకర్తలు భయపడ్డ మాట వాస్తవమే. అయితే రోజు రోజుకు భయపెట్టడం ఎక్కువ కావడంతో ఎదురు తిరిగే పరిస్థితి తలెత్తింది. తిరగబడితే ఏమవుతుంది, మహా అయితే కేసులు పెట్టి కొన్ని రోజులు జైల్లో పెడతారు, అంతే కదా అనే భావన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏర్పడింది. ఇంతవరకు టీడీపీ తెచ్చుకోవడం తమకు ప్రమాద సంకేతమని గ్రహించడం లేదు. రాజకీయంగా వైసీపీ ఇక ఎప్పటికీ పైకి లేవలేదనే ఆలోచనే టీడీపీని ముంచబోతోందన్న చర్చకు తెరలేచింది. క్షేత్రస్థాయిలో ప్రజల మనసుల్లో నెమ్మదిగా వైఎస్ జగన్కు అనుకూలంగా వస్తున్న మార్పును గ్రహించడం లేదు. ఎందుకంటే అధికారం అనే పొర టీడీపీ చూపును మసకబారుస్తుంది. టీటీడీని సంస్కరిస్తానని చైర్మన్గా బాధ్యతలు తీసుకోకుండానే బీఆర్ నాయుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ అనుకున్నది ఒకటే అవుతుంది మరొకటి. టీటీడీ ప్రతిష్ట పెరగడం శ్రీవారు ఎరుగు మసకబారుతోందన్న విమర్శ వెల్లువెత్తుతోంది. ముఖ్యంగా టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు కామెంట్స్, ఆ తర్వాత సుప్రీంకోర్టు అక్షింతలు వెరసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఎవరి వల్ల దెబ్బతిన్నాయో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలోనే టీటీడీ ఉద్యోగిపై బాధ్యతాయుతమైన బోర్డు సభ్యుడు నోరు పారేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇటీవల మార్చిన నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ నుంచి వెళ్లాలని బాలాజీ కోరడంతో బోర్డు సభ్యుడి అహం దెబ్బతింది. దీంతో సదరు ఉద్యోగిపై నోటికి పని చెప్పారు. ఎవడ్రా నువ్వు, పోరా బయటికి, 3rd క్లాస్ నా కొడుక, ఫస్ట్ బయటికి పంపండి, లేకుంటే ఇక్కడే కూర్చుంటా అని హెచ్చరించారు ఆయన. శ్రీవారి సేవలో ఉన్న టీటీడీ ఉద్యోగిపై, అది కూడా బోర్డు సభ్యుడు, తిట్టి గంటలు గడుస్తున్నా ఇంతవరకు పాలక మండలి చైర్మన్, ఈఓ, ఏఈఓల నుంచి కనీస స్పందన రాలేదు. ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని బోర్డు సభ్యులే దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఎవరిని కాపాడడానికి టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారుల వ్యవస్థ ఉన్నదో అనే ప్రశ్న తలెత్తింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడని విమర్శించారు. ఒక పథకం ప్రకారం కిరాయి మూకలను తీసుకుని విజయవాడ వచ్చారని పోలీసులు ముందే పసిగట్టి ఎక్కడికక్కడ నివారించారని తెలిపారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఊడదీస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరోసారి బయటపెట్టాయన్నారు. వంశీని పరామర్శించడానికి వచ్చినటువంటి పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉండడమే కాకుండా, నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్లు సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు. నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు ఊడదీస్తానని ఒక పెద్ద
జోక్ వేసాడు అది. అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇతనంట పోలీసులు బట్టలు ఒకటి తీస్తాడట. గుడివాడలో కొత్త అభ్యర్థి చేతిలో కొడాలి నాని ఓడిపోయినా సిగ్గురాలేదా అని మండిపడ్డారు. వంశీ నానీలను నిజంగా లోపల వేయాలంటే నెలలోనే జైలుకు పంపేవాళ్ళమన్నారు. విజయవాడలో బీభత్సం సృష్టించాలని జగన్ ఆలోచన చేశారని దుయ్యబట్టారు. అధికారులు హెచ్చరికల్ని లెక్క చేయకుండా మిర్చి రైతుల సమస్యల కోసం ఇవాళ గుంటూరు మిర్చి యార్డుకు రైతులను పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను చంద్రబాబు దళారులకు అమ్మేశారని, రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. తన హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. 21,000 నుంచి 27,000 దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతే రాజు, కానీ కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదు. రైతులకు 0 వడ్డీ రాని పరిస్థితి నెలకొందన్నారు. నేరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11,000 రూపాయలు కూడా కొనే నాసుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డులో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. గుంటూరు కృష్ణా జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో లేకపోయినప్పటికీ ఆలపాటికి గెలుపు అంత సులువుగా దక్కుతుందని అనుకోలేని పరిస్థితి. వామపక్షాల అభ్యర్థి లక్ష్మణ్ రావు నుంచి ఆయన గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలోనే ఆయన ఓటమి కోసం కొందరు నాయకులు, తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారు కూడా తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గనుక ఓడితే అందులో ఆయన నియోజకవర్గం తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్ర కూడా గణనీయంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.